కిల్ల గుండెవు నీవే, పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే, త్యాగాల కాంగ్రెస్ జెండవు నీవే, ఖమ్మం పల్లెల గండవు నీవే. కమ్మని అమ్మ ప్రేమవో, పేదల కన్న కొడుకువో, పచ్చని పాడి పంటవో, ప్రగతికే పాల పుంటవో. మూడు రంగుల జెండ దండువన్నా, నీడల మా తోడుగున్నవన్నా, పాలేరుకు పండుగైతివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. మూడు రంగుల జెండ దండువన్నా, నీడల మా తోడుగున్నవన్నా, పాలేరుకు పండుగైతివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. నిరుపేదల ఇంటి దివ్యలు, సక్కని నీ అడుగులే సంక్షేమాల పువ్వులు. మచ్చలేని మా రాజువు నీవు, రైతుకు లేకంటే పాపవు, విద్యార్థుల చెరదీసినావు, భవితకు బాటలేసినావు, ఉన్నతంగా ఎదిగిన నాయకుడు మరువన్ని కత్తివన్నా, ఉద్యమాలాగా గిరవ్వవన్నా, సాహసాల సమర భేరివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. మరువన్ని కత్తివన్నా, ఉద్యమాలాగా గిరవ్వవన్నా, సాహసాల సమర భేరివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. చూపుల్ల చురుకుదనం ఉంటది, నీ సోయం పొందని దెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుకే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, నీ చూపుల్ల చురుకుదనం ఉంటది, నీ సోయం పొందని దెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుకే వస్తావు. అన్న ధర్మం తప్పని నేతవో, నీవు దానంలో ధర్మో రాజువో, ఎవ్వనికి తల వచ్చనోడు, ఏ ధర్మకు అన్న నొంగనోడు, రేవంతన్న సైన్యమై సాగుతున్న శక్తివో, సామాన్యుల పేగు బంధమన్నా, సబ్బండ వర్గాల ధైర్యమన్నా, ధర్మాన్ని కాపాడే వీరుడన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. సామాన్యుల పేగు బంధమన్నా, సబ్బండ వర్గాల ధైర్యమన్నా, ధర్మాన్ని కాపాడే వీరుడన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు పొద్దున జూమ్ మీటింగ్ తీసుకొని అన్ని వార్తా ఛానళ్ళు, అన్ని టీవీ ఛానళ్ళు మీరు చూసే ఉంటారు. రేపటి నుంచి 10 రోజుల పాటు ఒక యుద్ధ ప్రాతిపదికన వారు కొన్ని సూచనలు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, మీనాక్షి నటరాజన్ గారు. దాన్ని చూసినటువంటి మన మంత్రివర్యులు గౌరవనీయులు జనహృదయ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు పొద్దున ఆ జూమ్ మీట్ అయిపోగానే ఫోన్ చేసి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు. ఆయన చెప్పిన మరుక్షణమే ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. కొత్తగూడెంలో సీనన్న 10 సంవత్సరాల నుంచి మేము సీనన్నతో కలిసి పనిచేస్తున్నప్పుడు, పనిచేసే క్రమంలో 2018లో జరిగిన పరిణామాలు, 2023లో జరిగిన పరిణామాలు అన్నీ కూడా మీ అందరూ తెలిసినాయి. 2022లో సీనన్న ఈ ఆఫీసు కొని ఇక్కడ కార్యకర్తల కోసం ఈ ఆఫీస్ పెట్టారు.
పెట్టి 23లో సీనన్న వెళ్ళినప్పుడు ఆ రోజున ఇదే సమావేశ మందిరంలో ఇదే సమావేశంలో ఇదే వేదిక నుంచి సీనన్న ఒక మాట ఇచ్చారు. నేను పాలేరు వెళ్తున్నానని చెప్పి మీరేం బాధపడద్దు, పాలేరు వెళ్ళినా కానీ పాలేరు కన్నా కొత్తగూడెం ఎక్కువ చూసుకుంటా అని చెప్పి సీనాన్ని ఇక్కడ మాట ఇచ్చారు. మాట ఇచ్చారా ఇలేదా? మాట ఇచ్చారా ఇలేదా? ఇచ్చారు. ఇచ్చిన మాట సీనాన్ని దక్కించుకున్నారా లేదా? చెప్పండి అబ్బా. పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది? మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం జరిగింది? చెప్పండి. యుద్ధం జరిగింది. మనం ఏం చేసాం? మనం తప్పు చేసాం. మనము సీనన్న నమ్మకాన్ని వమ్ము చేసాం. దయచేసి అందరూ ఒప్పుకోండి, తప్పులు ఎవరికైనా కానీ. దాంట్లో నేను కూడా భాగస్వామి అని చెప్తున్నా. జరిగింది ఇది వదిలేండి. జరిగింది. సీనన్న ఎంత ఆవేదనకు గురయ్యారో, ఎంత బాధపడ్డారో 2018లో ఎంపీ సీటు పోయినప్పుడు అంత బాధపడ్డ సీనన్న. అని తిట్టదు సీనన్న, నేను చెప్తున్నాను. వీళ్ళందరికీ తెలియాలి. సీనన్న ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ జరుగుతూ ఉంటే రామసారావు రఘురామరెడ్డి గారికి 4 సార్లు నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్ ఏఐసిసి, పార్లమెంట్ రావట్లేదు అని చెప్పి. అయినా కానీ పంచాయతీ ఎన్నికలకి ఎంపీ గారు వెళ్తానంటే సీనన్న ఫోన్ చేసి మీరు అక్కడే ఉన్నారని చెప్పారు. 20 రోజులు ఇక్కడే ఎంపీ గారు ఇదే ఇంట్లో ఉండి పనిచేశారు. కార్పొరేషన్ ఎన్నికలకు ఏం జరిగింది? తప్పులు మనం చేశాము. కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాల్లో సీనన్న ఆదేశాల మేరకు, సీనన్న మార్గదర్శకత్వంలో, ఎంపీ గారి యొక్క నాయకత్వంలో ఈ 2.5 సంవత్సరాలు మనందరం కూడా మనకి అండగా కొండగా, ఇంతకన్నా బలం ఏ జిల్లాలో ఏ నాయకుడు ఎవరు ఇస్తారా? ఏ మాటలు చెప్పట్లే మీరు, ఎవరు ఇస్తారా? అది అంత బలము, అంత అండ మనకి సీనన్న ఉన్నారు. కానీ మనము అలక్ష్యము, నిర్లక్ష్యము, అశ్రద్ధ, అహంకారము, మితిమీరిన విశ్వసనీయతతో మనం ఇబ్బందులు పడ్డాం. రాబోయే రోజుల్లో అట్లాంటివి జరగకుండా సీనన్న నాయకత్వం, జై సీనన్న, జై కాంగ్రెస్. ఎస్ఐఆర్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా పిసిసి గారు నన్ను ఇక్కడికి పంపించి ఇక్కడి ఎస్ఐఆర్ ఎలా జరుగుతుందో పర్యవేక్షించాలని నన్ను పంపించినప్పుడు నాకు కొంచెం భయమైంది. ఎందుకంటే సార్, నేను 2016 నుంచి 2019 వరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను అనేక సార్లు ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి రావడం జరిగింది. అప్పుడు పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నాకు వాస్తవానికి తెలుసు. సోదరి నాగసిద్ధరామయ్య గారు ఉన్నారు, సోదరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నారు, మా బత్తుల టౌన్ నియోజక యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇంకా నేను దాదాపు ఇక్కడ సుపరిస్థితి ఉన్నాయి. అప్పుడు ఈ విషయాన్ని నేను వాస్తవానికి పెద్దల దృష్టికి తీసుకుపోయినప్పుడు నువ్వేం బాధపడకమ్మా, ఆ నియోజకవర్గాన్ని పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు, నీకు ఎంపీ గారు కూడా సహకరిస్తారు, కాబట్టి నువ్వేం దిగులు చెందాల్సిన అవసరం లేదు, కార్యక్రమం అక్కడ బాగానే జరుగుతుంది. ఎందుకంటే నేను పనిచేసేవాడిని, నేను క్షేత్రస్థాయిలో పనిచేసేవాడిని, కాబట్టి నాకు పని చేయాలని ఉంటుంది. కానీ ఇక్కడ సహకారం దొరుకుతలేదు అని భావించిన వాస్తవానికి నేను ఇక్కడ మొదటిసారి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఈఆర్ఓ కోఆర్డినేటర్ ఆల మురళన్న గారితో, అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలతో, యువజన కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ నాయకులందరితో మాట్లాడిన తర్వాత నాకు ఒక సంపూర్ణ విశ్వాసం వచ్చింది. నేను ఇక్కడ పని చేయగలుగుతా, పార్టీ ఏదైతే బాధ్యత నాకు ఇచ్చిందో ఆ పని నేను 100% న్యాయం చేయగలుగుతానే ఆశాభావం నాలో వ్యక్తమైందన్న. 8వ తారీఖు వరకు ఇక్కడ 13% మాత్రమే డిజిటలైజేషన్ అయింది. ఊరూర గ్రామాన ఈ ఓటర్ నమోదు చైతన్య యాత్రలు మురళీ అన్న గారి నేతృత్వంలో 3-4 మండలాల్లో, అదేవిధంగా పట్టణంలో కూడా చేసిన తర్వాత నేను ఇక్కడ 5-6 రోజులుండి సుమారు డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా కోఆర్డినేటర్ మురళీ గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మా కార్పొరేటర్ సోదరిమణులు, కార్పొరేటర్లు, బిఆర్లు వాళ్ళందరూ కూడా సహకరించారు. సుమారు 80 బూత్లోకి వెళ్ళామన్నా. 80 బూత్లోకి వెళ్ళి మేము పరిశీలిస్తే వాస్తవానికి అక్కడ బిఎల్ఓల కంటే ఎక్కువ కూడా ఈరోజు మనం నియమించినటువంటి బిఎల్ఏలు పనిచేస్తున్నారు. జూమ్ మీటింగ్ జరిగింది. జూమ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా వారి పర్యవేక్షణలో కొత్తగూడెం
ముందంజలో ఉందన్న, చాలా మంచిగా జరుగుతుంది ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు కూడా అభినందించడం జరిగింది. ఇక రానున్న 10 రోజుల్లో ఈ రోజు వరకు 70% ఎన్యూమరేషన్ ఫామ్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 30% మనకు రావాల్సి ఉంది. ఈ 30% రావాల్సిన దానికి గాను ఖచ్చితంగా ఈ 10 రోజులు మన పిఎల్ఏలు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గడ్డ మీద ఇందాక అడుగు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం కనిపించింది ర్యాలీలో చూస్తూ ఉంటే. 3 సంవత్సరాలు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత అందరు అయోమయ పరిస్థితిలో పడ్డరేమో కానీ అన్న మాకెక్కడ దూరం అవుతాడో, అన్న ప్రేమ దూరం అవుతుందో అని ఆలమూలి గారు చెప్పినట్టు నిజంగా తప్పు మనమే చేసినాం. కొంత మిస్టేక్ మన వల్లనే అయింది. అది మన ప్రభుత్వమే ఉంది, మన సీనన్ననే ఉన్నాడు, మనం ప్రజల మధ్యకు పోకపోతే ఏమవుతుంది అనేటువంటి అహంకారం మనకి తలకెక్కి కొంత తప్పు చేసి ఉంటాం. ఆ తప్పుకు అన్న మీకు శిక్ష వేసిండో లేదో తెలియదు కానీ ఇందాక కార్యకర్తలు మాత్రం నిజంగా వాళ్ళ కళ్ళల్లో చూస్తూ ఉంటే ఇన్ని రోజుల బాధను ఒక్కసారి మర్చిపోయినట్టు అనిపించింది. తొలకరి చినుకు ఆకాశం నుంచి నేలను పడ్డప్పుడు రైతన్న కళ్ళల్లో ఆనందం ఎంత ఉంటుందో ఈరోజు కార్యకర్తలు ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపించింది. నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అభిమానం. ఆ ప్రేమకు అభిమానానికి కట్టుబడ్డారు కాబట్టి పాలేరుకు ఎమ్మెల్యే అయినా, రాష్ట్రానికి మంత్రి అయినా, మరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎప్పుడు కూడా సీనన్న ఇచ్చినటువంటి మాట తప్పడు కాబట్టి ప్రజల్లోకి మీరందరూ వెళ్ళాలి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ తరఫున అవన్నీ కూడా తూచా తప్పకుండా మీరు వెళ్తే సీనన్న వచ్చిండు అని అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, ప్రజలు మనసులో నమ్మకం కలిగించేలాగా మీరు అందరూ పనిచేస్తే అదే మనం సీనన్నకి ఇచ్చేటువంటి గొప్ప బహుమతి అని మీ అందరికీ తెలియజేస్తూ, కార్పొరేటర్లు, సర్పంచులు, పిఎల్ఏలు, గ్రామాల్లో ఉన్న ముఖ్య నాయకులు, మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఇవాళ ఏజెండా కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితంగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీని బలోపేతం చేయాలనే ఒక దుర్బుద్ధితో ఉద్దేశపూర్వకంగా ఈ ఎస్ఐఆర్ అనే ఒక ఆయుధాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చాలా చాకచక్యంగా ఎవరైతే అధికారంలో వారికి వ్యతిరేకమైన పార్టీలకు సంబంధించిన ఓట్లని ఆ రాష్ట్రాల్లో ఓట్లు నిర్ధారణ చేయాలి అనే ఒక పేరుతో వారికి వ్యతిరేకమైన పార్టీ ఓట్లన్నీ కూడా గుండు గుర్తాగా తీసేయాలనే ఒక దుర్బుద్ధితో ఈ ఎస్ఐఆర్ అనేది కేంద్ర ప్రభుత్వం తేవడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో వారు సక్సెస్ అయ్యారు. దాంట్లో ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో, అదే రకంగా మరికొన్ని మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో వారు సక్సెస్ అయ్యారు. వారి చూపు తెలంగాణ రాష్ట్రం మీద ఇవాళ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎస్ఐఆర్ని తీసుకొచ్చి ఈ ఎస్ఐఆర్ ద్వారా ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లు ఏమున్నాయో వారి రేడార్లో ఎతికి అసలు ఆ ఓటే లేకుండా చేయాలని వారి కుట్రపూరితమైన ఒక ఆలోచన ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు ఆ దిశలో ఇవాళ ప్రయాణం చేస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి. దీన్ని ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. బలమైన కేడరు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ఇవాళ ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.
కేంద్రానికి సంబంధించిన పార్టీ బలము లేని జిల్లాల్లో కూడా ఒక పాచికలేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లని, కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరమైన ఓట్లని మాయం చేయాలన్న దురుద్దేశం దాన్ని తిప్పి కొట్టడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షుల వారు కానీ, లింగోజీ అన్న లాంటి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ వచ్చి మనల్ని మరింత చైతన్యవంతుల్ని చేసి బూత్ స్థాయిలో మనకు సంబంధించిన ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా రెన్యువల్ అయ్యే విధంగా మనం ఒక ప్రణాళికని చేసుకోవాల్సిన అవసరం ఉంది. యథార్థంగా ఈ నెల 24వ తారీఖుతో ఈ కార్యక్రమం అయిపోయేది. మరి ఎందుకు ఇచ్చారో ఇంకా వాళ్ళకంతా లెక్కలు కుదిరినయో లేవో అని ఇంకొక 10 రోజులు 3వ తారీఖు వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఇవాళ 19వ తారీఖు అయిపోయింది. కేవలం మధ్యలో 12 రోజులు మాత్రమే ఉంది. రోజులు పెంచిన తర్వాత ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పుడు నేను చూసిన ప్రాథమిక రిపోర్టు ప్రకారం చూస్తే 69.74% ఇప్పటి వరకు రెన్యువల్ అయింది. అంటే సుమారు 70% వేసుకున్నా 2,40,000 2,50,000 ఉంటే 30% తగ్గింది. అంటే సుమారు 75,000 ఓట్లు కనిపించడం లేదు. ఇది రెడ్ సిగ్నల్, ఇది ప్రమాదకరమైనది. దీన్ని పిఎల్ఏలుగా, పిఎల్ఏల పైన అబ్జర్వర్లుగా, వారిపైన మండల స్థాయిలో ఒక కమిటీని ఇప్పటికే మనం నిర్ణయించుకున్నాం, ఏర్పాటు చేసుకున్నాం. పిఎల్ఏల పాత్ర 10 పిఎల్ఏలకు ఒక అబ్జర్వరు, 10 అబ్జర్వర్కు మండల లెవెల్లోనూ ఒక కమిటీని వేసి ఇందాక ఆలమురళి గారు కానీ, మిత్రుడు లింగోజీ గారు కానీ, సోదరిమణి డిసిసి ప్రెసిడెంట్ వారు కానీ, మిగతా వారు కానీ చెప్పినట్లు ఎవరు చేసినా తగ్గితే 5% తగ్గాలి, 4% ఓట్లు తగ్గాల. చచ్చినోళ్ళు, పుచ్చినోళ్ళు, కనపడకుండా ఉండేవాళ్ళు. అంతేగాని 30% ఓట్లు, 25% ఓట్లు, 20% ఓట్లు కనపడటం లేదు, రెన్యువల్ కాలేదు అంటే ఇది ప్రమాదకమైన ప్రమాదము. విత్తనాలు మనం ఏ విత్తనాలు నాటితే రేపు ఆ చెట్టుకి, ఆ నాటిన విత్తనాలు వృక్షానికి ఆ పండ్లు మనకు అందుతాయి. ఇవాళ ఓట్లుగా మనం చేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా చేర్చుకోలేకపోతే భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మనకి కోర్ కార్యకర్తలుగా ఉన్న నాయకులకి కింద ఉండే అభిమానులకి వారి ఓట్లే లేకపోతే మనకి ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని గమనించి ఓటు యొక్క విలువని మీరందరూ గమనించి ఈ ఉన్న 10 రోజులు 12 రోజులు రేపటి నుంచి బాధ్యతాయుతమైన నాయకులు మీరు పిఎల్ఏగా ఉన్నా లేకున్నా ఉన్నవారితో వారు ప్రత్యేకంగా ఒక్కొక్క పిఎల్ఏ 50 అప్లికేషన్లు ఇవ్వచ్చు. చిన్న స్పెల్లింగ్ తప్పుందనో, ఆ ఇంటికి కొత్త కోడలు వచ్చిందనో, ఇంటి పేరు తప్పు పడ్డదనో, వయసు తప్పు కనపడుతుందనో, 2002లోనో 12లోనో మీ ఓటు లేదు, ఇలా కొత్తగా ఎలా వచ్చిందనో, పోయినసారి మీ ఓటు ఇక్కడ లేదు కదా ఎక్కడో ఉందనో, మీ ఓటు 3 సార్లు ఉంది, మీరు ఇక్కడ కాదు మీరు అక్కడ ఉందనో, ఇలా వివిధ కారణాలు చూపించి ఈ 30% ఓట్లు ఈనాడు పక్కకు వచ్చాయి. పక్కన పెట్టాలని చూస్తున్నారు. అలా పెట్టకుండా ఉండే విధంగా ప్రతి బూత్కి మీరు ఒక కమిటీ ఏదైతే బిఎల్ఏ రూపంలోనో, పార్టీ బాధ్యతల రూపంలోనో, వివిధ రూపంలో ఇప్పటికే మిమ్మల్ని అందరినీ అపాయింట్ చేశారు. మీరు ఒక స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్న నాయకులే కాకుండా ప్రధానంగా నేను చూసిన దాంట్లో అతి తక్కువగా చుంచుపల్లి మండలంలో 65% వచ్చింది. దాని తర్వాత తక్కువ పాలవంచ మండలంలో 65%, అంటే కొంచెం ఎడమ గుడిగా 2 కూడా 65% ఉన్నాయి. దాని తర్వాత
మున్సిపాలిటీలో 67% వచ్చింది. దాని తర్వాత కొత్తగూడెం మండలంలో 69% వచ్చింది. అంటే అత్యధికంగా పాలవంచ ఎంపీడీఓ పరిధిలో 72%, సుజాత నగర్లో 77%. అంటే ఈ 77% వచ్చినా అది వచ్చినట్లు కాదు నా దృష్టిలో. ఇంకా 23% తగ్గింది. అంటే అక్కడ 40,000 50,000 ఓట్లు ఉన్నాయంటే 50,000 ఓట్లు ఉన్నట్టే 20% తగ్గితే 10,000 ఓట్లు గయా. ఆ 10,000 ఓట్లలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులయ్యే 6-7,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఓటు అనేది ప్రధానమైంది. ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో లింగోజీ గారిని, జిల్లా అధ్యక్షుల వారిని, పార్టీలో వివిధ పొజిషన్లో ఉన్న వారందరినీ మండలానికి ఒక టీము, ఆ టీములో మళ్ళీ సబ్ టీమ్ వేసుకొని ఈ రాబోయే 10-12 రోజులు ఉధృతంగా ప్రతి బూత్లో మీరు పయనించి అత్యధికంగా ఓట్లు తగ్గే విధంగా, మన ఓటు ఒక్కట కూడా మిస్ కాకుండా ఉండే విధంగా మీరు అప్లికేషన్లు ఇవ్వాలి. అప్లికేషన్లు ఇచ్చేటప్పుడు క్యాండిడేట్ సంతకం పెట్టనవసరంలా, అక్కడ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో అక్కడ మీరు ఆ అప్లికేషన్ తీసుకొని వారు కూడా ముందు ఇమీడియట్లీగా సబ్మిట్ చేస్తే మళ్ళీ ఏదన్నా షార్ట్ ఫాల్ ఉంటే తర్వాత అది రీరిఫర్ అవుతుంది. మీరు అప్లికేషనే పెట్టకపోతే మళ్ళా ఓటు తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఉదాహరణకి ఇందాక ఈ కుట్రాలో మహబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారి పేరు కూడా కనపడట్లే ఓటర్ లిస్ట్ లో, అది కూడా వేసిపోతుంది అంటున్నారు. అంటే మళ్ళీ ఇదిగో నేను బతికేనున్నానయా, నేను పార్లమెంట్ సభ్యుడిని, పార్లమెంట్ లోనే ఉన్నానంటే తప్పు జరిగింది అంటే ఎంత కుట్ర జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా కలిగిన మీరు, వివిధ బాధ్యతల్లో ఉన్న మీరు, పార్టీ జెండాని కష్టపడి మోసే మీరు ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాంలో ఈ 10 రోజులు మీ అమూల్యమైన టైంను స్పెండ్ చేసి అత్యధికంగా వీలైనంత వరకు చచ్చిన ఓట్లు తప్ప ప్రతి ఓటుని రెన్యువల్ అయ్యే విధంగా అప్లికేషన్ మీరు బిఎల్ఏ ద్వారా మీ బూతుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలని చేసే వ్యవస్థని గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గారు, అబ్జర్వర్ గారు, మిగతా మిత్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ, మిగతా రాజకీయ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఈ ప్రభుత్వం ఏమేమి చేయబోతుంది, రాబోయే రోజుల్లో మళ్ళీ సీట్లు, రిజర్వేషన్లు, అనేక అంశాలు ఈ నెలాఖరులోపు జరగబోతున్నాయి. సీట్లు పెరగటం, రిజర్వేషన్లో మార్పులు చేర్పులు, ఇంకా అనేకమైన చర్చలు జరగబోతున్నాయి. 33% రిజర్వేషన్ నా ఆడబిడ్డలకి తప్పకుండా రాబోతుంది. అసెంబ్లీలో, పార్లమెంట్లలో ఇందులో ఎవరు మా తోబట్టువులు శాసనసభ్యులు అవుతారో, పార్లమెంటు సభ్యులు అవుతారో, మీ నొస్తున్న ఏమి రాస్తుందో నాకు తెలియదు. కాబట్టి క్రమశిక్షణ కలిగిన పార్టీ సైనికులైన మనం ఇత్తనాలు కొనుక్కునేటప్పుడు ఎంత శ్రద్ధగా మంచి నాణ్యమైన ఇత్తనాలు మార్కెట్లో కొనుక్కుంటామో, ఓట్లని మనం రెన్యువల్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా రెన్యువల్ చేసుకోకపోతే, ఇత్తనము కరెక్ట్ ఇత్తనం అయిపోతే దిగుబడి ఎట్లా సరిగ్గా రాదు. రెన్యువల్ చేసేటప్పుడు కూడా మన ఓటుని మనం ప్రాపర్ గా రెన్యువల్ చేయకపోతే అంతే ప్రమాదం ఉంది. దయచేసి నా కుటుంబ సభ్యులకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, నాయకులకు కూడా చెప్తున్నాను, తక్కువ టైం ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా నేను వెళ్ళిన తర్వాత మీరు బాధ్యతలు విడబర్చుకొని రాజుగారి కుండలో పాలు పోసినట్లు కాకుండా, గతంలో ఇందాక మీరు వేదిక మీద మాట్లాడిన పొరపాటును మళ్ళీ పునరావృతం కాకుండా దీన్ని పర్ఫెక్ట్ గా సక్సెస్ చేస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ నేను ప్రత్యేకంగా ఒక ఫుల్ డే ఇక్కడికి వస్తాను. మండలాల వారిగా ఏవైతే లొక్కలొక్కలు ఉన్నాయో, ఎవరైతే గౌరవ సభ్యులు పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు, అధికారంలో ఉంది మీ పార్టీ, అధికారాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకు అందిస్తుంది మీరెన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం. ఇక్కడ గెలిచిన సభ్యులు కానీ, ఈరోజు పార్టీలో ఉన్న సభ్యులు కానీ మీరెవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లే. తింగర ఆలోచనలు, తింగర కథలు మానుకొని పార్టీ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో ప్రతి ఒక్కళ్ళు పని చేసుకోవాలని, మీకు అండదండలుగా మీ సీనన్నగా నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కిల్ల గుండెవు నీవే, పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే, త్యాగాల కాంగ్రెసు జెండా